ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభి వందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్తమానం 16వ అధ్యాయం 33వ వాక్య భాగంలో 2వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన మధ్యలో ప్రియమైన తల్లి అమ్మా కుమారమ్మ గారు, వందనాలమ్మా. చాలా సంతోషం. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఈ చదవబడిన వాక్య భాగంలో లోకంలోనంటండి ఎన్నెన్నో శ్రమలు మనకి కలుగుతూ ఉంటాయి. అప్పు అనే శ్రమలో, అనారోగ్యం అనే శ్రమలో, మానసికమైన వ్యాధులతో, రకరకాల పరిస్థితులతో మనిషి కృంగిపోతూ ఉంటాడు. అది ఒక శ్రమ. ఏమంటే జీవితంలో తట్టుకోలేక తాలుకోలేని పరిస్థితుల్లో ఎన్నెన్నో లక్షల మంది కుటుంబాలు కలవరాల మధ్యలో ఉన్నారు. అయితే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా అండి? ఆయన నరాలాడుతున్న నరుడు కాదు. నిన్ను మోసం చేయడానికి వాగ్దాన రీతిగా ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాడు. కుమారమ్మ గారు, ఎవరైనా శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటే ధైర్యంగా ఉండని బంధువులు చెప్తున్నారా ఈ రోజుల్లో? అమ్మా, ఏం పాపం చేశావో, ఎవరిని మోసం చేశావో, మనిషిని ఏం చేస్తారో తెలుసా అండి? కృంగ తీసేస్తారండి. అవి తట్టుకోలేక మనిషి చచ్చిపోతున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, అమ్మా భయపడొద్దు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. అది అపవాది ద్వారా అయినా, భార్య పిల్లల ద్వారా అయినా, బంధువుల ద్వారా అయినా, కుటుంబస్తుల ద్వారా, ఎవరి ద్వారానైనాను సాతానుగాడు ఏం చేస్తాడంట? దాడి చేస్తాడు తన బిడ్డల మీద. ఎందుకు? పాడు చేయాలని. ప్రభు అంటున్నాడు, లోకములో మీకేం కలుగుతుంది? శ్రమలు కలుగుతాయి, అయినను ధైర్యము తెచ్చుకో, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు. ఏమండి, మా ప్రియమైన కుమారమ్మ గారు 2020వ సంవత్సరంలో డాక్టర్లు బ్రతకదు అన్నారు. తన ఇంటినే దేవుని మందిరానికి ఇచ్చిన మంచి మనస్సు కలిగిన తల్లండి. దేవునికే మహిమ కలుగును గాక. 2020లో ఆమె బ్రతకదన్నారు. ఇప్పటికీ ఆమె శరీరం అంతా బలహీనతలు, రోగాలే. బీపీ, షుగర్, థైరాయిడ్, పొట్టలో రకరకాల కిడ్నీ సమస్య, చెప్పలేనన్ని సమస్యలు ఉన్నాయండి. కానీ చచ్చిపోతుంది అనుకున్నారు, బ్రతకదు అన్నారు. ఆమెకు వచ్చిన శ్రమలను బట్టి ఏమో పని అయిపోయింది అన్నారు. విచిత్రం చెప్పనా, ఆమె పని అయిపోతుందన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, కానీ ఏమో బతికుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు కుమారమ్మ గారిని దేవుడు సజీవ లెక్కలో ఉంచారు? ఒకటి, పరిశుద్ధులకు చేసిన పరిచర్య గొప్పది. అన్నిటికంటే ముఖ్యంగా యేసయ్యను బట్టి ఆమె ధైర్యము తెచ్చుకుంటారు. అణువణువున శ్రమలు వచ్చినా, మానసికంగా అయినా, శరీరంలోనైనా, అప్పులైనా, ఒక సేవకుడిగా నేనైనా, కుమారమ్మ గారైనా, వాక్యం వింటున్న మీరైనా సరే అన్నారుగా, నిన్ను నిందించారుగా, అవమానించారుగా, భయపడకు, నీ ధైర్యమే నీకు బలం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ధైర్యం అండి. ఒకసారి 600 మంది సైన్యం రాళ్ళు తీసుకొని దావీదును చంపాలని తన మీద దాడి చేస్తుంటే దావీదు ఏం చేశాడు? కృంగిపోలే. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. కరోనాలో కాటికి పోయారు. ఎందుకు? ధైర్యం లేకే. ఏమంటే కొంతమంది ఇంజక్షన్కి భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పులు ఎక్కువైపోయి గుండాగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే జరగరాని సన్నివేశాన్ని చూసి గుండాగిపోయిన వాళ్ళు ఉన్నారు. నేనంట, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, నేను ప్రకటిస్తున్న యేసయ్య నీకు వాగ్దాన రీతిగా చెప్తున్నాడు, ధైర్యము కలిగి ప్రభువును బట్టి ఉండు, ఆయన నిన్ను తన మహిమతో నింపి నీ శ్రమలన్నిటిని దాటించునుగాక. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కుమారమ్మ గారు బిగ్గరగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. మహోన్నతుడైన దేవ, మహిమవతండి యేసయ్య, మీ బంగారు పాదాలకు వేలాది వందనాలు. స్తోత్రం అయ్యా. స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ రోజు నాయన మేము ఇక్కడ ఏక కలిసి ఇచ్చిన ఈ కృపకై స్తోత్రం నాయన. ఎస్
అయ్యా ఇంతటి గొప్ప నాకు అయ్యతో నుంచి నేనైనా ఇక్కడ మీతో మాట్లాడే కృప నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రము వేలాది నాయన. వందనాలు నాయనా. అయ్యా మీ కృప లోకములో శ్రమ కలుగుతుంది, ధైర్యము నాయన. అయ్యా మీ కృప మాకు ఎల్లవేళలా ఎస్, అవును తండ్రి. నాయనా. నీ మహిమతో నింపండి నాయన. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్, ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.